ఓడ్రులు ఒడియరాజులు మూలతః సూర్యవంశ క్షత్రియులు. ఉత్కళ పూర్వ గాంగులు కళింగరాజులు చోళరాజులు చాళుక్యులు కాకతీయులు వీరే ఒడియరాజులు ఓడ్రరాజులు ఓడ్రగజపతులు. యుద్ధంలో లక్షలాది ఏనుగులను ఉపయోగించి సైన్యాన్ని నిర్మించిన గజపతి రాజులు. యుద్ధంలో ఏనుగులను ఉపయోగించే ఆచారం మొట్టమొదట వీరి పాలనలోనే ప్రారంభమైంది. మదమెక్కిన ఏనుగులను వశం చేసుకునే నైపుణ్యాన్ని కలిగినవారు కావున వీరికి గజపతులు అనే బిరుదు లభించింది. అందుచేత వీరు గజపతి రాజులుగా ఖ్యాతి చెందారు. ఇలాంటి రాజవంశానికి చెందిన సమాజం. వీరు పర్వతాలు గుట్టలు రాళ్లను తమ బాహుబలంతో పిండి చేసే శక్తివంతులు. గుడిగోపురాలు భారీ కోటలు కోటతలుపులు నిర్మించిన వారు వీరే. రాళ్లలో అందమైన కళలు వాస్తు నిర్మాణాలను చెక్కిన అమరశిల్పులు వీరే. వీరే ఈ దేశంలోని మొట్టమొదటి సివిల్ ఇంజనీర్లు. దేశ ప్రజలకు నివాస స్థలాలు వసతి సదుపాయాలు కల్పించి కాలువలు వంతెనలు రహదారులను నిర్మించి దేశానికే నాగరికత నేర్పిన మహానుభావులు వీరే. ఈ దేశ రైతులకు చెరువులు బావులు నిర్మించడమే కాకుండా తమ ప్రాణాలనే పణంగా పెట్టి ఆనకట్టలు కట్టి నీటిని సమకూర్చి దేశాన్ని సస్యశ్యామలం చేసిన వారు వీరే. సమస్త జీవరాశులకు జీవజలం అందించి జీవదాతలైన వీరే మహర్షి భగీరథ వంశస్థులు. ఓడ్రులు ఒడ్డెరాజులు ఒడియరాజులు సమాజానికి చెందిన వీరే ఈ దేశంలోని తొలి ప్రప్రథమ సూర్యవంశ క్షత్రియులు. శ్రీరాముడి నిజమైన వారసులు వీరే. వీరికి ఖచ్చితమైన చారిత్రక నేపథ్యం ఉంది. ధన్యవాదాలు.